ఇంజనీరింగ్ విద్యార్థి చదువు పూర్తయ్యే నాటికి మంచి ఉద్యోగంతో కానీ ఎంటర్ప్రెన్యూర్గా కానీ బయటకు వచ్చే విధంగా తీర్చిదిద్దాలంటే పరిశ్రమలలో సాంకేతిక శిక్షణ అవసరం ఎంతో ఉందని, ఇందుకు గాను పరిశ్రమలు విద్యాసంస్థల భాగస్వామ్యం అవసరమని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు. కళాశాలలో ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ పార్ట్నర్షిప్ సెల్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన నూతన విద్యా విధానంలో విద్యార్థి సంబంధిత పరిశ్రమల్లో తప్పనిసరిగా ఇంటర్న్షిప్ చేయాలన్నారు. కళాశాల డైరెక్టర్ ఫార్మర్ ఇండియన్ అంబాసిడర్ కె జీవసాగర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా ఒక ప్రణాళికాబద్ధంగా అంకిత భావంతో సంస్థను అభివృద్ధి చేస్తే తద్వారా విద్యార్థుల ప్రగతికి దోహదపడుతుందన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి విఠల్ రంగరాజు మాట్లాడుతూ, కళాశాల అలుమిని ఉన్నత స్థానాల్లో ఉన్నందున వారి సహాయం కూడా అందించాలన్నారు. కళాశాల R&D డీన్ డాక్టర్ పిఏ రామకృష్ణరాజు, కోఆర్డినేటర్ ఎన్ శివకిషన్లు మాట్లాడుతూ, పలు కంపెనీలు MOUలు చేసుకునేందుకు ముందుకు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దాదాపు 12 కంపెనీల ప్రతినిధులు కళాశాలతో MOU చేసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల CEO SRK నిశాంత్ వర్మ, వివిధ విభాగాల హెడ్స్, డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్స్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు వాళ్ళ ఆలోచనలకు ప్రతిరూపంగా వాళ్ళు ప్రొడక్ట్ ఏ విధంగా చేయగలరు అన్నది టెక్నాలజీ సెంటర్లో జరుగుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం కూడా జరుగుతున్నది. అంతేకాకుండా ఇప్పుడు మన అల్యూమిని స్టూడెంట్స్ కూడా మన కళాశాలలో చదువుకున్న సంస్థను మర్చిపోకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇద్దామని ముందుకు రావటం, వాళ్ళు మనస్ఫూర్తిగా అల్యూమిని స్టూడెంట్స్ని వచ్చిన చేసిన వివిధ కంపెనీల ప్రతినిధులను మేనేజ్మెంట్ తరఫున మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ స్టూడెంట్స్ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్స్ కూడా యాక్టివ్గా ఉండి, హెడ్స్తో పాటు కోఆర్డినేటర్స్ కూడా యాక్టివ్గా ఉండి విద్యార్థుల ఆలోచనలను వాళ్ళను ఇండస్ట్రీస్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళని ప్రముఖ నిపుణులుగా తయారు చేయడానికి ఎంతో అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని బాగా స్టూడెంట్స్ ఎంత బాగా ఉపయోగించుకుంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం నెరవేరినట్టే. The reason for that is, even in new educational policy, this is very important. IAPC, that is Industry Institution Partner Cell, is very important. So keeping that in view, today we are conducting here the inaugural function. And definitely, nowadays in new educational policy, I attended the chairman of AICT's meeting, and in this meeting so many in the new terms, that is holistic education, co-curricular activities, extracurricular activities, innovation, incubation, startups, vocational course, Swayam, NPTEL, and all these things. So the main purpose of using all these words is, so here in our national educational policy, when once the student completes his degree, that degree may be engineering degree, or pharmacy degree, or arts degree, whatever it may be, that student should be suitable for industry as an employer, or he has to establish his own company. That is the main aim. Keeping that itself only, in the previous years the total credits are 220, now they have reduced that to 160. 40 credits they have reduced. Why they have reduced means they require the skill development actually. So laboratories we have to establish, and the students should learn from laboratories, and the students should go for internships, and the students go to either online or offline, or they should attend these NPTEL courses, and all these things are essential. So keep with these entrepreneurs. So definitely from the second year or third year itself, I request all these entrepreneurs to observe our students. So definitely we are having excellent scheme, and in this occasion I am very proud to say that Apararaju and other our alumni, they have started their own companies, and they are taking our students also. In a similar manner, this is today the startup, and definitely the coordinators, I also request the HODs and the coordinators to, because since our college is established for, I would like to mention only 3 points before you are. One, in connection with the
rising up of our institute into a university and research. Second, in connection with the rising up of our institute into an innovation cell. And third, in connection with the rising up of our institution into a quintuple helix model of research and innovation. Only I wanted to mention these 3 points. Our institution into university and research. Almost our institute got 40 years age. First 30 years age we have imparted excellent knowledge and got almost state number 1 and number 2 as far as the imparting of knowledge to the student in the classroom is concerned. Now lot of transformation is going on. Now we wanted to transform this institute into a quintuple helix model. A quintuple is nothing but involving industries, NGOs, government organizations and academicians along with environment is also a component. So that is what we call the helix model of quintuple helix model of research and innovation. Now our college got 40 years. Now it is an engineering college. At least by 2020 we should have a clear-cut vision and mission to enter into this at least university and research. Because naturally here research as well as a degree granting institute, both the concepts must be involved in this university and research. Government of India wanted to identify at least one institute for each district of the entire country. Almost they are planning to give the status for 500 institutes out of 700 districts. As far as our West Godavari is concerned, ours is the oldest institute, definitely paying attention only on the technical education, but some of the colleges got a multidisciplinary courses running from LKG to PG. It is a previous slogan. Now the different multidisciplinary approach, now it has become a prominent issue. But so that is why we, apart from that, we got a centers of excellences running from Water and Environment Technology Research Center, Geospatial Component, and various other aspects also. We got an excellent centers of excellences, nothing but a research center, nothing but a knowledge center. We wanted to raise this knowledge center into an innovation center because of the facilities available here. Now as per new education policy, all the department must possess with at least 5 startups, and almost it is a mandatory for associate professor and professor who are working with the designation. They must establish a startups, even at the level of professor and associate, they must establish a startups in the department itself for recruiting the students of the same branch. పాల్గొనే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రస్తుతం మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తున్న ఆక్వాకల్చర్ ఇండస్ట్రీ దాదాపు మన భీమవరం దానికి క్యాపిటల్ అని చెప్పచ్చు. అంటే దీన్ని ఇంకో రకంగా కూడా మక్కా ఆఫ్ ది ఆక్వాకల్చర్ అంటారు భీమవరాన్ని. ఏ పరిశోధన అయినా ఏ కొత్తదనమైనా భీమవరం నుంచే తయారవుతుంది. ఇక్కడ ఫార్మర్స్ కూడా మంచి ఎంటర్ప్రెన్యూర్ నేచర్ ఉన్న ఫార్మర్స్. సో అందువల్ల ఈ ఇండస్ట్రీ బాగా పురోభివృద్ధి చెందుతుంది. సో ఈ ఇండస్ట్రీకి టెక్నికల్గా టైఅప్ అయి ఈ ఇండస్ట్రీలో కావాల్సిన టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదైనా ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థుల చేత ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేద్దామని అన్నప్పుడు ఈ ఆక్వాకల్చర్లో చిన్న ఉదాహరణ శ్రీరామ్ రవి అనే ఒక విద్యార్థి, అఫ్కోర్స్ ఇంకొక 10 సంవత్సరాల ముందు కోనేరుల కేఎల్ సంబంధించిన విద్యార్థి వినూత్నమైన చెరువులందు ఆక్సిజన్ పిహెచ్ అన్నీ సెల్ ఫోన్లో మానిటర్ చేసినట్టు ఒక కనిపెట్టడం జరిగింది. అది వారి ఇండస్ట్రీలో చాలా ఉపయోగకరంగా ఉంది. తర్వాత అలాగే ఫీడ్, ఇవాళ లేబర్ కాస్టులు బాగా పెరిగిపోతున్న సందర్భంలో ఈ లేబర్ని తగ్గించుకొని ఎక్కువ టెక్నికల్గా ఆధారపడేటట్టుగా ఫీడ్ మిషన్ కూడా తయారు చేయడం జరిగింది. దాన్ని స్కెటింగ్
అని అమెరికన్ సంస్థ ఆ స్టార్టప్ కంపెనీని స్కెట్టింగ్ అని అమెరికన్ సంస్థ తీసుకోవడం జరిగింది. దాదాపు 250 కోట్ల రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అందులో. ఇవాళ విజయవాడ కేంద్రంగా ఆ ఇన్స్ట్రుమెంట్స్ సౌత్ అమెరికా ఇదే ఇలాగే ముందు ఇలాంటి ఉత్పత్తులు మన విద్యార్థుల నుంచి మన డిపార్ట్మెంట్ నుంచి సరికొత్త ఆవిష్కరణలు జరుగుతాయని ఆశిస్తూ ముగిస్తున్నాను. In-house R&D which we are doing at very higher cost to us in our industry, we would like to transfer those kinds of R&D towards this college so that it will be mutually benefit to the industry as well as college. For industry, we would like to decrease the cost by transferring the R&D facilities to the by using the R&D facilities of college, and we would like to also indulge our knowledge base to the students. So we are looking. We had started our startup from SRK Technology Center itself, and we got the opportunity from we got a more support from SRK so that we can go forward in the electric vehicle charger industry. తెలిసి మన కాలేజ్ ఫస్ట్ నుండి సివిల్ మిగతా అన్ని డిపార్ట్మెంట్లో అయితే కనుక ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉంటాయి. సివిల్ అయితే కనుక ఫీల్డ్ అవసరం కాబట్టి మేము చదివేప్పుడు ముందర నుండి కూడా ఎప్పుడూ కూడా దగ్గరలో ఉన్న ఏదన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ జరిగే చోట కానీ ఎప్పుడూ కూడా ఫీల్డ్ విజిట్ ఉండేది. అలాగే ఇంటర్న్షిప్ కూడా లాస్ట్ టైం కూడా మన SRK ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ మా సైట్కి లాస్ట్ టైం కూడా మా MOU జరిగింది. లాస్ట్ టైం కూడా స్టూడెంట్స్ అందరూ ఇక్కడే 2 lakhs SFT కన్స్ట్రక్షన్కి బేస్మెంట్లో దగ్గరగా 180 మెంబర్స్ స్టూడెంట్స్ మన అదేంటి జగపతి రాజ్ గారు ఆధ్వర్యంలో అందరూ విజిట్ చేశారు. ప్రెస్ మీట్ కూడా జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. మంచి స్టూడెంట్స్ అందరూ డెవలప్ అవడానికి ఇది మంచి పాలసీ యొక్క మంచి బేస్. జగపతి రాజు గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, అది మళ్ళీ అందరికీ గుర్తు చేస్తున్నాను. లాస్ట్ బెంచ్ ఏదైతే స్టూడెంట్ ఉన్నాడో ఆయన్ని ఎలా మోటివేట్ చేసేవారంటే ఆయన, నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్నే, ఎలా మోటివేట్ చేసేవారంటే ఆయన ఎవరైతే ఫ్రంట్ బెంచ్లో కూర్చుని 99 మార్క్స్ అంటే వాళ్ళని డిస్కరేజ్ చేసేవారు కాదు, 99 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఇండస్ట్రీ పెడితే బోల్డ్ అంతమంది నా ఫ్రెండ్స్ 99% వచ్చి దాంట్లో వర్క్ చేస్తున్నారు అనేవారు. అలాగే కూడా నా క్లాస్మేట్స్ అవనండి, నా సీనియర్స్ అవనండి కూడా అందరూ చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు. చాలామంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా నేను ప్రౌడ్గా చెప్పేది ఏంటంటే, ఏదన్నా మన SRK అల్యూమిని ఏ పనైనా ఎవరి పరిచయం లేకుండా చేయించుకురావచ్చు. ఎందుకంటే సరదాగా వెళ్ళి అక్కడ ఏదైనా పని ఉందంటే ఖచ్చితంగా మినిమం సెక్రటేరియట్లో అవనండి, గవర్నమెంట్ ఆఫీసెస్లో అవనివ్వండి, మన అల్యూమిని లెగ్స్ వచ్చి మేము దగ్గరగా ఈ ఇన్స్టిట్యూషన్తో నాకు 10 సంవత్సరాలు 2005 to 2009 బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ నాకు కంప్లీట్ అయింది. అలాగే 5 years ఇక్కడ వర్క్ చేశాను. 10 years అంటే మళ్ళీ నా సీనియర్స్ నాకు ఐడియా ఉంటుంది, అలాగే నా జూనియర్స్ నాకు ఐడియా ఉంటుంది. కాబట్టి దగ్గరగా మా 15 బ్యాచెస్ ఎక్కడికి వెళ్ళినా నిజంగా ఎక్కడికి వెళ్ళినా SRK ఇంజనీరింగ్ కాలేజ్లో మనం ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందంటే చాలా వాల్యుబుల్గా చూస్తారండి. నేను ఇప్పుడు మా కంపెనీలో చాలా పాలసీస్ మన మేనేజ్మెంట్ చాలా ఆదర్శంగా తీసుకుంటాను. నేను ఇక్కడ స్టూడెంట్ కానీ 4 years నా కెరియర్ రన్ అయింది. అలాగే కూడా నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను. 31st ఏదైనా శాలరీ వచ్చి ఆల్ ఓవర్ ఇండియాలో ఏంటి ఏ మంత్ అయినా 31st ఉన్న 30th శాలరీ వేసేవారండి. నా కంపెనీలో కూడా నా స్టాఫ్ అందరికీ అలాగే ఇవ్వటం జరుగుతుంది. I congratulate the entire team, Industry Institute Partnership Cell. They have taken a good initiative step to bring institute and industry together. It's very much important. Lot of gap is there in between industry and institute. So definitely this step will bring the laurels to the college, because actually the students are not knowing about the problems of the industry. Simply they are sticking to these textbooks.
and only they will learn whatever is there in the textbook. Definitely in the future, the students will learn what are the problems in the society. Definitely the students will address the societal problems. I hope in the future many of our students will become entrepreneurs like you. Thank you very much once again. We all know that the national education policy started in the year 2020. A lot of changes are being taken up in the policy. In this policy, actually, internship is the main component they have introduced to facilitate, to enhance job potential to each and every student. So internship is the a big challenge for every institute to provide to every student. Dignitaries attended this meeting, industry attending this meeting, inaugural function to establish a prestigious, I think it is a prestigious cell. Why? Because so far, till today, our institution is mainly concentrated on education. Now we are transforming our education towards research and innovation. This is the first step towards that, and I observed here almost 90% of the industrialists attended this meeting belongs to our alumni. I mean, that is a great thing. We have to associate with our alumni. They are associating with our institution to give their services, to pay back their services to the institution. For the last few days, Parkraj Garu told me to identify some of the industries to collaborate with the department as well as the institution. And immediately I consulted various alumni. We established various startups as well as companies all over the globe. They readily accepted our invitation to collaborate with our institution, and some of them immediately sent their consent and their letters also for collaboration purpose. This is a great achievement, great thing to start a cell like this. No doubt this will help the institution to move further as per the new academic initiative of the government as well as our college also. Okay, and establish startups or innovation centers so that we can cater the needs of the industry. Between industry and academy. So I felt so happy. We already doing all these things since as Dean R&D said already, doing all the things since 2015, but now the occasion came here to strengthen the activities more related to the industry and academia. As per the new education policy, as you all know, Kantalagar already mentioned about internship is mandatory. So I try my level best as a head of the technology center and incubation center coordinator. I will try to extend my level, my knowledge to share more to our students and to reach maximum, right? And also at this juncture, I would like to tell that I felt so happy. So at this moment, one of my second son started new startup here. That one in the name of myself, that my Gopal Smriti as associate professor, right, in the IT department. So I really thank my son. So going on since long back in the college, of course, in particular in the IT department. The companies like MCR Web Solutions, Maharshi Consultancy, and they approached this IT department for the students to train and then to use them in their products. These are the products and service-based companies. So our people are working with them, and they are in good placements now. So we are very happy as they approach the IT department for their cooperation. Thank you. At this particular moment, so our alumni, the college alumni, Appam Raju and another Ganesh sir, both are accepted our invitation to interact with our students and our faculty. For I thank all the industrialists to accept my invitation to take the MOU with our department.
and I thank all the industries. Thank you, sir. Today we have a great initiative in promoting this institute industry collaboration. So definitely it's going to help us in a big way. So nowadays the theory of importance of theory and the importance of practice more dominating now. So we look forward. So there are many things to be done in the future. So definitely we will forge ahead. That will help us a lot in the future. So in bringing this college to new levels. So I foresee great collaboration, great activity, and great hard work from all of us involved here. So I thank all the people who are involved in this initiative. So we look forward to see greater things in future. So thank you. Partnership, sir. It is both ways. It is useful to the students as well as the industries also. It is a good motivation to the students to start to initiate a small industry. Not only searching for a job, they will also try to start any small industry also. So that it's a good initiation. So I hope that our students will be benefited. At the same time, our college also will get good name with this, sir. Thank you. Secretary and correspondent circle, principal circle, and other respectable dignitaries. Thanks to SRCAR management and administration for giving this opportunity to give a express about the industry institute partnership, sir. Because this industry institution partnership, sir, can help especially main three stakeholders. Number one, students. Number two, employers. And third one is the institution side management. So how I will explain just within 1 minute. So in student wise, so this is a good partnership to help the students. We can prepare the students how they will work in the workplace, I mean in the industry or some other companies they will do. So we will prepare here using this partnership. This is the benefit of the students. Next we come to the employers, I mean companies, how this partnership will help to the company persons. So they have a good platform to choose the right student, means the student who have a capability to do their necessities, I mean their needs, company needs, they will pick up the right person because this partnership will help to them. And third one is the institution wise, so this partnership can help give the good enrollment also, good student enrollment, because more placements will happen, so the student joining rate will be increased automatically. I hope this industry institution partnership cell can enhance these all factors. And the administration side, so this industry institution partnership will have some marks in NIRF also. So this partnership can enhance the peer perception. So it has 100 marks in NIRF ranking. So this partnership cell is very crucial. We're going to play very crucial role. And last one is the NIRF. In NIRF also there two subsections are there. One is what are the initiatives taken for the students, I mean industry initiations. So that will get 10 marks in NIRF, sorry, in MBA. And another one is what are the internships. So that internships also 10 marks in NIRF. So that marks also we will get using this. So this is about, so my perception about this industry institution partnership. Thank you so much. And our personal progress will depend on keeping this alive, not just getting a degree and satisfying ourselves there. So here industry and interaction will also help us as faculty to continue to do our research. And finally creating intellectual property. So in central institutes like IITs, they are setting up separate bodies to get patents on their inventions, licensing them, and also getting parallel revenue. They are not depending on the government to run their innovation centers. So as a private college, we might not have the resources that the central government institute has, but at least we should start working in that direction. So eventually we will also reach that. So that we at least go to the middle. These are the key drivers I see from the industry. They are not matching the requirements of the job. So if the industry works closely with institutes, they will be able to better mold their best students to work better in their institutions, in their organizations. Also retaining the best within the country. So today the best students, for example, if you look at the top 2000 or 1000 ranks of MCET in Andhra Pradesh, hardly few of them are joining Andhra colleges. They are going to central government institutions. So similarly, people who graduate with the highest marks, they may not even stay back in India, they may be going abroad because they have better opportunities there.
So if our industry becomes innovative and gives chance for them to both technologically and financially do well, they will probably stay back. So if the industry and institutes work together, maybe we will be able to achieve this.